న్యూస్ కు స్వాగతం. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావును సత్కరించిన ఎస్సీ మాదిగ నాయకులు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు సహకరించిన ఎమ్మెల్యే ఇంటూరికి ధన్యవాదాలు తెలియజేశారు. కందుకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలోని ఎస్సీ మాదిగ నాయకులు శుక్రవారం కందుకూరు ఆర్&బి అతిథి గృహంలో శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిసి ఎస్సీ వర్గీకరణకు సహకారం అందించినందుకు గాను శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించాయి ధన్యవాదాలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఎస్సీ వర్గీకరణ సమస్యను సుప్రీంకోర్టు తీర్పుతో గురువారం ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసనమండలిలో వర్గీకరణకు అనుకూలంగా ఏకగ్రీవ తీర్మానం చేసినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు సహకారం అందించిన కూటమి ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. కందుకూరు నియోజకవర్గం పరిధిలోని మాదిగలందరూ కూడా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకు, కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఏ పిలిపిచ్చినా శిరసా వహించి ఆ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయడంలో కీలక భూమిక పోషిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గోచిపాత్ర మోషే, నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షులు రాయపాటి శ్రీనివాసరావు, ఎస్సీసెల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చదలవాడ కొండయ్య, క్రిస్టియన్ సెల్ నియోజకవర్గం అధ్యక్షులు రెబ్బవరపు మాల్యాద్రి, ఎస్సీసెల్ గుడ్లూరు మండల అధ్యక్షులు తాటిపర్తి రామకృష్ణ, దువ్వూరి రమేష్ చంద్ర, గడ్డం నవీన్, కౌడపేరి ప్రసాదరావు, జడ రవీంద్రబాబు, ఎడ్లూరి పుల్లయ్య, బద్దిపూడి శిఖామణి, మందా పరిశుద్ధరావు, ఉచ్చులూరు నిరంజన్, ఉచ్చులూరి సుబ్బారావు, బొక్క మాధవరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.